నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలబాల వీరాంజనేయులు స్వామి. ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పినా తన తీరు మారలేదని ఎద్దేవా చేసిన మంత్రి డోలా. ఒంగోలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ను ప్రజలు ఆదరించాలని కోరిన నిర్వాహకులు ఎం కోటిరెడ్డి. గతంలో ఎన్నడూ లేని విధంగా వాటర్ టన్నెల్, జలకన్య వంటి వింతలు ఉన్నట్లు వెల్లడించిన నిర్వాహకులు. ఇక వివరాలకు వెళితే ప్రకాశం జిల్లా ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేశారని మాజీ సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలబాల వీరాంజనేయులు స్వామి ఎద్దేవా చేశారు. వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని, గొండ్లకమ్మ ప్రాజెక్టుకు గేటు కొట్టుకుపోతే కనీసం గేటు పెట్టలేని జగన్ చంద్రబాబు గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పినా తన తీరు మార్చుకోలేదన్నారు. ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రికి లేదు. పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి పిచ్చిపట్టి ప్రవర్తిస్తా ఉన్నాం. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది మేము అన్నిటికీ సిద్ధపడున్నాం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తానని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా జగన్? ఈ రోజున నీ ఫేక్ ప్రచారాలతో ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారనుకున్నావు. ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టారు. టన్నెల్ డయామీటర్ ని 2.5 మీటర్లు తగ్గించావు. అంతేకాకుండా 2 టన్నుల మధ్య ఆనికట్స్ ని 2 ఆనికట్లు పూర్తి చేయలేకపోయావు. R&R ప్యాకేజ్ సెటిల్ చేయలేకపోయావు. ఈ రోజు నీ మాటల్లో కూడా R&R ప్యాకేజీ సెటిల్ కాలేదని పరోక్షంగా ఒప్పుకున్నావు. ఈ పాపం నీది కాదా? పశ్చిమ ప్రాంత ప్రజలు పోయినసారి ప్రకాశం జిల్లాలో నీ మీద ఆశలు చూసుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసింది నువ్వు కాదా? ఇన్ని తప్పుడు విధానాలతో చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ప్రజలు బుద్ధి చెప్పి 3 నెలలు కూడా పూర్తి కాల. ఏదేదో మాట్లాడుతూ ఉన్నాం, పిచ్చి ప్రలాపన మాట్లాడుతున్నాం. ఒంగోలు నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పట్టణంలో హ్యాండ్లూమ్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని నిర్వాహకులు ఎం కోటిరెడ్డి తెలిపారు. మంగమ్మ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఒంగోలు పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వాటర్ టన్నెల్, జనకన్య వంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నేటి నుంచి ప్రారంభమైన ఎగ్జిబిషన్ 2 నెలల పాటు ఒంగోలు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు ఈతిపల్లి శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గత 32 సంవత్సరాలుగా భారతదేశ నలుమూలలో ఎగ్జిబిషన్ నిర్వహించిన అనుభవం మాది. ఇంతకుముందు మన ఒంగోలు పట్టణంలో ఇది మా స్వగ్రామం. ముందుగా చెప్పాలంటే మేము ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులమే. భారతదేశంలో అతిపెద్ద ఎగ్జిబిషన్స్ పెట్టేది మా సంస్థే. మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి మార్మెట్ షో అంటే జలకన్యల ప్రదర్శనని ఈ ప్రదర్శనలో ప్రప్రదంగా పెట్టడం జరిగింది. అది మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం మన ఒంగోలులోనే పెట్టడం జరిగింది. ఇది నిన్న సాయంత్రం గౌరవనీయులైనటువంటి దామచర్ల జనార్దన్ సార్ చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం జరిగింది. అదేవిధంగా వారి సహచరులైనటువంటి మన రియాజ్ సార్ కూడా ఈ ఉద్ఘాటనకి విచ్చేస్తున్నారు. వాళ్ళు నిన్న 9 గంటలకి రాత్రి ఈ ప్రదర్శన ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ ప్రదర్శన సందర్శకులకి అందుబాటులో ఉంది. ఈ ప్రదర్శనలో సుమారుగా ఒక 9 దేశాలకు సంబంధించినటువంటి లైవ్ బర్డ్స్, లైవ్ యానిమల్స్ని ఈ ప్రదర్శనలో ప్రప్రదంగా మనం పెట్టడం జరిగింది. వీటిలో మన చిన్నారి పిల్లల్ని కాకుండా పెద్దవారిని కూడా ఆకర్షించడం కోసం ఆస్ట్రిచ్ ప్రథమాకర్షణగా ఉంది. అదేవిధంగా మకావ్ అనేటువంటి మన పక్షులు కూడా ఈ ప్రదర్శనలో చాలా ఎక్కువ ఉన్నాయి. దీంతోపాటు 200 అడుగుల పొడుగు అండర్ వాటర్ టనల్ ఏదైతే ఉందో అది పూర్తిగా డబుల్ డెక్కర్ టనల్. అంటే టనల్స్ అంటే లోపల నుంచి చూస్తాం, కానీ ఇది బయట నుంచి కూడా విజన్ ఉండే విధంగా 4 పక్కల నుంచి కూడా టనల్ కనిపించే విధంగా ఈ ప్రదర్శనలో ఈ టనల్స్ పెట్టడం జరిగింది. దీంట్లో సుమారుగా 400 రకాల మృత్య జాతి ఏదైతే చేపలు ఉన్నాయో చేపల రకాలను కూడా ఈ ప్రదర్శనలో ప్రప్రదంగా మనం పెట్టాము. వాటితో పాటు ఎక్కడో సముద్రాల్లో మనకు కనిపించిన జలకన్యలు ఉన్నాయంటారు, కానీ మనం ఎవరితో చూడలేదు. కొన్ని ప్రదర్శనలో నేను సింగపూర్, మలేషియాకు పోయినప్పుడు ఈ ప్రదర్శన చూసి ఈ విధంగా మన భారతదేశంలో కూడా చేస్తే బాగుంటుందనేసి కృత్రిమంగా మనం ట్యాంక్స్ పెట్టేసి అక్కడి నుంచి ఫిలిపైన్ నుంచి మర్మెడ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రదర్శనలో మనం పెట్టడం జరిగింది. సుమారుగా 5 పాపలు ఈ ప్రదర్శనలో
మెర్మైడ్ షో చేస్తూ ఉన్నారు. వారు సుమారుగా 2 నిమిషాల కాలం వాటర్లో ఎటువంటి ఆక్సిజన్ లేకుండా వారు బ్రీత్ తీసుకొని వాళ్ళ విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రదర్శనలో కూడా సేమ్ అవే జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా ఇప్పుడు మీ విలేకరులందరికీ కూడా నేను చూపించడం జరిగింది. అది వాళ్ళు యోగా ద్వారా వాళ్ళ బ్రీతింగ్ కెపాసిటీని పెంచుకొని ఈ ప్రదర్శనలో వాళ్ళు ఈ ప్రదర్శన చేస్తూ ఉన్నారు అన్నమాట. దీంతోపాటు సుమారుగా ఒక 50కి పైగా స్టాల్స్ ఎప్పుడు పెట్టే విధంగానే ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. దీంట్లో సుమారుగా 15కి పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెట్టడం జరిగింది. ఇవే కాకుండా ఈ ఎగ్జిబిషన్ నమూనా ఒక అతి భారీ పిరానా చేపని ఈ భారీ గేట్గా కూడా ఈ ప్రదర్శనలో మనం పెట్టడం జరిగింది. ఒంగోలు నగర ప్రజలకే కాదు, ఒంగోలు నగర చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నైతే పల్లె ప్రాంతాలు ఉన్నాయో వారు కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ని చూసి ఎంజాయ్ చేసి వారి చిన్నారి పిల్లలకు ఒక విజ్ఞానాన్ని వినోదాన్ని పెంపొందించే విధంగా ఈ షో ఉంది కాబట్టి వారికి అందుబాటులో ఉండే రేట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రదర్శన చూడాలంటే 1500 రూపాయలు 2000 రూపాయల టికెట్ తీసుకొని చూడాల్సి వస్తుంది. కానీ ఇది మా ప్రాంతం, ఇది మా ఊరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆనందాన్ని పొందాలనేసి వారందరి కోసం 100 రూపాయలు మాత్రం టికెట్ పెట్టడం జరిగింది. ఇది ఈ బర్డ్ షో చూసేదాని కోసం కానివ్వండి, అండర్ వాటర్ టనల్ చూసేదానికి కానివ్వండి, అదేవిధంగా మర్మైడ్ షో చూసేదాని కోసం అండి. వారు ఏదైనా ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో జాయింట్ వీల్ ఏమైనా ఎక్కాలంటే వాటికి సపరేట్గా ప్రవేశ రుసుము ఉంటుంది. అది తీసుకుని వాళ్ళు ఎంజాయ్ చేసేదాని కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా మేము తెలియపరచుకునేది ఏంటంటే ఈ ప్రదర్శన ప్రతిరోజు మధ్యాహ్నం 4 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు, అదేవిధంగా శనివారము మరియు ఆదివారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ ప్రదర్శన ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ చుట్టుపక్కల గ్రానైట్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఈ చెంకుర్తి గ్రానైట్స్ ప్రపంచ ప్రఖ్యాతిగా గ్రానైట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎంతోమంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏది కూడా మనకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఒంగోలుకి సరౌండింగ్లో దగ్గర కొన్ని 100 విలేజెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి వాహనాల్లో వచ్చి ఎగ్జిబిషన్ తిలకించి ఎంజాయ్ చేసే విధంగా ఈ ప్రదర్శన ఉంది. ఇది 60 రోజుల పాటు మన ఒంగోలు ప్రజలను అలరించనుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మీ ద్వారా మేము తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ఎగ్జిబిషన్ కూడా చాలా భారీ ఎత్తున ఆయన ప్లాన్ చేసి చేయటం వల్ల ఆయనతో పాటు నేను కూడా ఆయనతో పనిచేస్తున్నాను. కాకపోతే ఇటువంటి సెట్టింగ్లు పెద్ద పెద్ద ఊరల్లో చేస్తుంటారు, బెంగళూరు, మెడ్రాస్, హైదరాబాద్ అటువంటి షాట్లో చేస్తారు. మొట్టమొదటిసారిగా ఒంగోలులో ఈ ప్రదర్శన పెట్టాలని, మన సొంత ఊరు మనం పెట్టాలని ఆయన చేయటం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మీ మీడియా మిత్రులు అందరూ కూడా మా ఎగ్జిబిషన్ని బాగా గ్రాండ్గా అందరికీ తెలియపరచాలని కోరుకుంటూ చాలా. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలను ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలలో భాగంగా 5వ రోజు మంగమూరు డొంక మరచెట్టు వద్ద గల ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకటరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తమ అభిమాన నేత నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలతో వికసిల్లాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత నగర అధ్యక్షుడు వడ్డీ రాజేష్, ఉపాధ్యక్షులు సుబ్బు, మేడిశెట్టి సుబ్బారావు, ఈదుపల్లి నాగరాజు, పరుచూరి అవినాష్, దళవాయి బాబు తదితరులు పాల్గొన్నారు. పద్మవిభూషణ్ అనే డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి గత 5 రోజుల నుంచి జన్మదిన వారోత్సవాల భాగంగా ఈరోజు 5వ రోజు ఒంగోలులోని మంగమూరు డొంక పొలిమేర ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. చిరంజీవి గారు మంచి ఆయురారోగ్యాలతోటి ఆ భగవంతుడు చిరంజీవి గారికి ఇష్టదైనటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఈరోజు ఆయన ఆరోగ్యాలు ఇంకా ముందు కూడా కోట్లాది మంది అభిమానులకి ఇలానే నిత్యం ఆయన ఒక మార్గదర్శిగా ఈరోజు ఒక ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు గత వారం రోజుల నుంచి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఒక క్రమశిక్షణగా ఏదో నటుడంటే ఏదో సినిమాకే పరిమితం కాకుండా ఈరోజు ఇంత ప్రపంచవ్యాప్తంగా ఇంత ఒక మెగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఒక మంచి కార్యక్రమాల్ని ఈ సమాజం పట్ల మనకున్నటువంటి బాధ్యతను ప్రతి క్షణం ఆయన గుర్తు చేస్తూ మనం
చేసే దాంట్లో కొంతైన ప్రజలకి ఉపయోగపడాలని చెప్పి ఆయన చూపించిన మార్గంలో మేము గత 5 రోజుల నుంచి కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ ఆంజనేయ స్వామి దీవెనలతోటి చిరంజీవిగా కోటి కాంతులతోటి విరజిల్లాలని చెప్పి ఆయన ఆయురారోగ్యాలు కూడా ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మెగా అభిమానులందరూ కూడా వచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అలాగే రేపు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో డొక్కా సీతమ్మ క్యాంటీను పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం. ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి. ఎల్లుండు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు అలాగే మెగా సెలబ్రేషన్స్ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ కూడా విలువగా పాల్గొని ఆ కార్యక్రమంలో మెగా అభిమానులు ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ జై చిరంజీవి. దోమలు కుట్టకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులు తెలుసుకోవాలని వారి తల్లిదండ్రులను చైతన్యపరచాలని జిల్లా మలేరియా అధికారి మాధవిలత కోరారు. ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా మలేరియా విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులోని విఎన్జే స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మలేరియా దోమను కనుగొన్న డొనాల్డ్ రాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాధవిలత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సామాజిక పరమైన విషయాలను విద్యార్థులు తెలుసుకొని వాటిని ఆచరించడం ద్వారా వారి కుటుంబంలోనే కాకుండా సమాజంలో కూడా మంచి మార్పు వస్తుందని తెలిపారు. అందుకే దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల గురించి విద్యార్థులకు తెలియజేసి వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు, మలేరియా సబ్ యూనిట్ అధికారులు శ్రీనివాసులు, సాగర్, వెంకారెడ్డి, విఎన్జీ స్కూల్ కరెస్పాండెంట్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రొనాల్డ్ రాస్ అని సైంటిస్టు 1897లో దోమలో ఈ మలేరియాకు సంబంధించిన పారాసైట్ని గుర్తించారు. ఆ గుర్తించిన దినాన్నే మనము ప్రపంచ మస్కిటో దినంగా, ప్రపంచ దోమ దినోత్సవంగా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరము. సో ఈ సందర్భంగా నేను స్కూల్లో పిల్లలందరికీ ఇప్పటిదాకా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చెప్పారు. అది మనం ఎలాంటి హెల్త్ ఎడ్యుకేషన్ అంటే మరేం లేదు, ఇందాక చెప్పిన పాంప్లెట్టే హెల్త్ ఎడ్యుకేషన్. ఏం చేయాలి రాకుండా ఉండాలంటే ఇందాక డెమో గారు చెప్పారు, దోమ యొక్క జీవిత లైఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది నీళ్ళతో అని. అంటే ఏం చేస్తుంది దోమ? ఎక్కువ రోజులు ఉన్న నీళ్ళల్లో పైన వాలి ప్లేస్ ఎగ్స్, ఆ పాప బాగా ఎక్కుతుంది, ఎగ్స్ పెడుతుంది దాని మీద నీళ్ళలో. ఆ ఎగ్స్ హ్యాచ్ అయ్యి లార్వాలుగా అవుతాయి. అయిపోండి, ఆ లార్వా ప్యూపాగా అవుతుంది. మీకు అన్ని సైన్స్లో వచ్చి ఉంటాయి ఇవన్నీ. ఎగ్, లార్వా, ప్యూపా, ఇమగో ఆర్ అడల్ట్ మస్కిటో, అంతేనా? సో లైఫ్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ అడల్ట్ మస్కిటో మళ్ళీ ఎక్కడన్నా వాటర్ స్టాగ్నేట్ వాటర్ ఉంటే అక్కడ మళ్ళీ గుడ్లు పెడతారు. సో మనం ఏం చేయాలి? ఇక్కడ ముఖ్యంగా 2 రకాల మస్కిటోలు ఉంటాయి. ఒకటి మంచి నీళ్ళల్లో పెరిగేది, మురుగు నీళ్ళల్లో పెరిగేది. ఏది డేంజరస్ ఎక్కువ? మంచి నీళ్ళల్లో పెరిగేది చాలా డేంజరస్. ఎక్కువ మంది ప్రాణాలు పోయే అవకాశము డెంగ్యూ వల్ల ఉంది. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణ అత్యాచార ఘటనపై ఒంగోలు జీజీహెచ్ కి చెందిన జూనియర్ డాక్టర్లు ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఒకవైపు జీజీహెచ్ ప్రాంగణంలో రిలే దీక్షలు చేస్తున్న జూడలు, మరోవైపు ఈ దారుణ ఘటనను ఖండిస్తూ ప్రజల మద్దతును కూడగడుతున్నారు. అందులో భాగంగా ఒంగోలులోని గాంధీ పార్క్ లో వైద్య విద్యార్థినిపై జరిగిన కోల్కతా ఘటనను ప్రజలకు తెలిసే విధంగా ప్రత్యేకంగా స్కిట్ ప్రదర్శించారు. వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన, ఆ తర్వాత విద్యార్థిని తల్లి విలపించిన తీరు ఈ స్కిట్ చూస్తున్న వారికి కంటతడి పెట్టించింది. కొంతమంది జూనియర్ డాక్టర్లు వైద్య విద్యార్థుల ప్రదర్శనను చూసి అనేక మంది చలించిపోయారు. వైద్య విద్యార్థినిపై అతి కిరాతకంగా వ్యవహరించిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా జూడాలు ప్రదర్శించిన పిరమిడ్ ప్రదర్శన కూడా ప్రజలను ఎంతో ఆలోచింపచేస్తుంది. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శృతి, ప్రధాన కార్యదర్శులు చైతన్య, విష్ణుప్రియ, నాయకులు రాము, అవినాష్, హర్షిత, పవిత్ర పర్యవేక్షణలు జరిగాయి.
తేదీన ఒక 3,000 మంది వరకు డాక్టర్స్ మీద మాబ్ అటాక్ చేసిన ఆగస్టు 14వ తేదీన ఒక 3 నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నిర్వహించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి వీరాంజనేయులు కోరారు. ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబురావు యూటీఎఫ్ నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వీరాంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ ఒంగోలు నగర మరియు మండల శాఖల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి పాఠశాలలో వర్క్ అసెస్మెంట్ పేరుతో ఉపాధ్యాయులు తీవ్రమైన గందరగోళం ఆవేదనలో పనిచేస్తుంది. ఎందుకంటే మండల స్థాయిలో ఎక్కడైతే నీడి ఉందో, ఎక్కడైతే సర్ప్లస్ ఉందో అక్కడ అడ్జస్ట్ చేయమని ఉపాధ్యాయ సంఘాలుగా మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది. దానికి భిన్నంగా ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి నామ్స్కి భిన్నంగా ఇక్కడ సిస్టమ్ పేరుతో సిస్టంలో ప్రకారం మేము జరుగుతున్నాం అనే పేరుతో ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఫస్ట్ మేనేజ్మెంట్లో సర్దుబాటు అనంతరమే ఇంటర్ మేనేజ్మెంట్ చేయాలి. కానీ దానికి విరుద్ధంగా ఇక్కడ మేనేజ్మెంట్తో సంబంధం లేకుండా ఈ ప్రక్రియ, ఈ సర్దుబాటు ప్రక్రియ జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈ బదిలీల మీద కొంతమంది వచ్చారు. వీళ్ళని వాళ్ళ పాత సర్వీస్ క్రైటీరియా తీసుకొని వాళ్ళని సీనియర్స్గా ఊహించడం, ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని జూనియర్స్గా ఊహించడం అనేది కూడా ఇది పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకం. కాబట్టి వీటన్నిటిని సవరించినాకనే ఇక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ జరగాలి అనేది యూటీఎఫ్ యొక్క ప్రధానమైన 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఈ నెల 23 లోపు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర కోరారు. మండల విద్యాశాఖ అధికారులు వాటిని పరిశీలించి 25వ తేదీ ఉప విద్యాశాఖ అధికారులకు అందజేయాలని, ఉప విద్యాశాఖ అధికారులు వాటిని పరిశీలించిన అనంతరం ఒంగోలులోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి 27వ తేదీలోపు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర సూచించారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.